సభ్యులు రాజేందర్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ సందర్భంలో మనమందరం కూడా ఎవరు పిలిపించినా పిలిపించకపోయినా ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా అన్నాడు టీజీ అని పెట్టుకున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బండకు సంబంధించి ఈ విధంగా ఏపీ 24 అని ఇట్లా ఆగని ఆందోళన ఆగని ఆందోళన అని రకరకాలుగా ఈ యొక్క కార్యక్రమాలను మనం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జూన్ 2 ఏదైతే మన ఆవిర్భావ తేదీ ఉందో ఆ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గెజెట్ కూడా టీజీ అని ఇచ్చింది. ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపు పడేటువంటి ప్రతి అంశానికి సంబంధించి టీజీ అనే ఐడి కార్డు ఉంటుంది. ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు 15 రోజుల తదుపరి తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టీఎస్గా మార్చింది. మొన్న మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి కేంద్రంలో ఉండబడేటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీసు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది కేబినెట్ తీర్మానాన్ని శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడి నుండి అనుమతులు రావడము, తెలంగాణ ప్రభుత్వం రాజపత్రాన్ని తిరిగి గెజిట్ రూపం లోపల టీఎస్ స్థానం లోపల టీజీని మారుస్తూ నిర్ణయంగా ప్రకటించింది. ఈరోజు ఇలా సాయంత్రం 4 తర్వాత రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీజీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి. ఇదొక మార్పు. ఊరికేనే టీఎస్ ఉంటే ఏమవుతుంది, టీజీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షల జవాబు. మనం తెలంగాణలో ఉండాలనుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. టీజీ అనేది మన ప్రతి రాష్ట్రం ఏపీ, ఆంధ్రప్రదేశ్, టీజీ, తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి అనుకూలంగా అన్నాడు. ఏ అవసరం కొరకు మార్చుకున్నా ఈ ఆకాంక్షల గౌరవాన్ని, ప్రజా ఆకాంక్షలు గౌరవించాలి. ఇది మేము అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు కాదు టీజీ అనేది, ఇది ప్రజల ఆకాంక్ష. ఇది ఎవరో పార్టీ నిర్ణయం కాదు, ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇవన్నీ కూడా ఆనాడు ప్రజలు మూకుమ్మడిగా పల్లెటూర్లలో జిల్లాలలో ఎవరికి వాళ్ళ బండకు మార్చుకొని తెలంగాణ అనే భావాన్ని చూపెట్టిన టీజీ ద్వారా ఏ ఆర్టీఓ శాఖనో ఎవరో ఇచ్చినటువంటి పిలుపు కాదు ఇది. అంటే ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీజీ అనే పదాన్ని ఉన్నప్పుడు టీఎస్గా మార్చబడ్డది అధికారం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఆకాంక్షను అణిచివేసినట్టుగా భావించాము. టీజీ పదం రెండే కావచ్చు, ఏపీ తెలంగాణ చిన్నదే కావచ్చు, కానీ ఆకాంక్షలు ఆత్మగౌరవం ఇచ్చిన కావచ్చు. ఇలా టీజీ అనే పదాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడుతున్నారు. టీఎస్ అయితే టీజీ అయితే మరి ఎందుకు మార్చారు మీరు? ముందు మీరు జవాబు చెప్పండి. ఆనాడైతే మనం చెప్తే ఇది మనం ఎవరం కూడా ఏ పార్టీ నిర్ణయించింది కాదు, ప్రభుత్వం నిర్ణయించింది కాదు, ప్రభుత్వం విభజించింది కాదు. ఇది ప్రజల ఆకాంక్ష. ఈ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలనేటువంటి ఆచరణలో భాగంగానే ఇలా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా విమర్శిస్తే వాళ్ళు ముందుగా టీజీ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ప్రజల ఆకాంక్షలను గౌరవించుకుంటూ జీవో వచ్చిన తర్వాత ఎందుకు మార్చినారు, సరి అయినటువంటి కారణం ఏందో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది శాసనసభలో తీర్మానమైంది, కేబినెట్ తీర్మానమైంది, కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రేపు ఉదయం నుంచి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఆనాటి పోరాటంలో ఏర్పరిచినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా మన బండ్ల మీద టీజీ రాబోతా ఉంది. టీజీ సిరీస్ పేరు మీద మళ్ళీ 0001 నుంచి నెంబర్లు స్టార్ట్ కావడం,
అదే జిల్లాల వారీగా TG 001 నుంచి మళ్ళీ నెంబర్లు స్టార్ట్ కావడం జిల్లాల వారీగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ విధంగా మళ్ళీ నెంబర్ల ప్రక్రియ రేపు ఉదయం నుంచి ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. భవిష్యత్తులో ఇంతకుముందు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ కొరకు అంటే టెండర్ మంచి నెంబర్ల కొరకు చేసుకుంటారు. వాటన్నిటికి సంబంధించి కూడా ఒక 15 రోజుల సమయం తీసుకొని దానికి అనగా టెక్నికల్ ఏమి ఉంటాయో అవన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కాబోతున్న ప్రతి బండి TG పేరు మీద అవుతుంది. అయితే ఇందులో గతంలో ఉన్న TS సంగతి ఏందని అడుగుతారు. అవి అట్లనే ఉంటాయి. బండి ఒకసారి ఒక ఐకాన్ ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అంతకుముందు APIనే మనం మారలేదు కదా. సో బండి రిజిస్ట్రేషన్ నెంబర్ గతంలో జరిగిన మారాయి. కానీ భవిష్యత్ తరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు ఎవరు పిలిపించింది కాదు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలు గౌరవించే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పేటువంటి అంశం ఈరోజు ఉంది. దీంతో పాటుగా ఇంకా రవాణా శాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ ఈరోజు ఈ TGగా మార్చేదంతో పాటుగా మిగతా బొమ్మ తెలంగాణ తల్లి మార్చేయడం కావచ్చు, పాటలు తెలంగాణ పాటను మనం రాష్ట్ర గీతంగా తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సాంస్కృతికంగా చారిత్రాత్మకంగా తెలంగాణ యొక్క సామాజిక భావనలను గౌరవించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమంతో తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఆత్మగౌరవానికి ప్రతీకంగా అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మారినందుకో చెప్పలేకపోతున్నటువంటి వాళ్ళని మేము ఆత్మగౌరవం ప్రతీకగా మారుతున్నామని చెప్తా ఉన్నాం. ఇలా ఈ రవాణా శాఖకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అందరికీ త్వరలో ఈ కోడ్ వచ్చినా ఏమొచ్చినా ప్రతి VIP డ్రైవర్ అంటే ఎవరైనా నాట్ VIP ఎవరైతే హెవీగా ట్రావెల్ చేసేటువంటి వాళ్ళ యొక్క వృత్తిరీత్యా కావచ్చు ఇతరత్ర ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకుంటారో వాళ్ళ యొక్క డ్రైవర్స్ అందరినీ కూడా మళ్ళొకసారి ఫిట్నెస్ టెస్ట్ చేసిన నిర్ణయం చేసినాం. మొన్న ఈ మధ్య జరిగినటువంటి VIP శాంక్షన్స్ కావచ్చు డ్రైవర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద అందరినీ ఒకసారి మా రవాణా శాఖ వాళ్ళందరికీ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎవరైనా చేసుకోవచ్చు. మళ్ళా తర్వాత అందులో కూడా ఆధునీకరణంగా కొన్ని రిఫార్మ్స్ వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ను పరీక్షల్ని ఇతరత్ర కొంచెం కఠినతరం చేసి అంటే లైసెన్స్ డ్రైవింగ్ అనేటువంటిది విదేశాలు US లాగా ఎక్కడైతే ఎంత పద్ధతి ప్రకారంగా ఉంటుందో ఒకటేసారి దేశం మొత్తం మీద ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియన్ అట్లా జరగకపోయినా దానికంటే ఆ విధంగా మార్పులు చేర్పులు తెచ్చి కొంత శిష్టాన్ని పకడ్బందీగా చేసేటువంటి విధంగా తెలియజేసుకోబోతుంది. వాస్తవంగా RTA చట్టము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి మా UPA ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మాడభూషి శ్రీధర్ గారు అఖిల భారత RTA ఆల్ ఇండియా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మెంబర్ అయిన తర్వాత మీ అందరూ తెలుసు మాడభూషి శ్రీధర్ గారు ఆయన అయిన తర్వాత ఆ రోజు ప్రధానమంత్రి గారి విద్యా అర్హతలకు సంబంధించిన పిటిషన్ వస్తే వారు దాన్ని సంబంధిత యూనివర్సిటీ గుజరాత్ను అడిగిన తర్వాత హఠాత్తుగా RTA యొక్క అధికారాల్ని RTA చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ చర్చలు చేపట్టాయి. దానిలో భాగంగా పెద్దన్న చిన్నన్న లాగా ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసింది. మనకు జీవోలు కూడా హైడ్ చేసింది. ప్రతి జీవోని మనకు ప్రజల పబ్లిక్ డొమైన్ ఉంచలేదు. సో మేము మీకు ఎప్పుడైనా ఏదైనా అటువంటి పరిస్థితి మా దగ్గర కనబడితే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. మేము ఎక్కడ కూడా జీవోల్ని వాటిని దాచిపెట్టే అవసరం లేదు. పబ్లిక్ డొమైన్ ఉంచాల్సిందే. ప్లస్ అవసరరీత్యా అంటే బ్లాక్మెయిల్ ఉపయోగించుకోకుండా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంలో ప్రతి RTA కార్యకర్తకు సమాచారాన్ని ఇస్తాం. భవిష్యత్తులో దాన్ని ఏదైనా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే తప్పదు చేస్తాం. అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిన తర్వాత కరప్షన్ ఎక్కడిపోవాలి వాళ్ళు ఎవ్వరు పడి వాళ్ళు కథం చేసేసి వాళ్ళు ఇప్పుడు RTA ఉద్యోగం దొరికి కూడా మాకు అద్దె పిల్లని ఏమైనా పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకా సరే ఎక్కడైనా ఏదైనా డిపార్ట్మెంట్ కరప్షన్ ఉంటే ఇంక్లూడింగ్ RTA డిపార్ట్మెంట్ మా ప్రభుత్వము దానికి వ్యతిరేకంగా ఉంటుంది. RTA కావచ్చు ఇతరత్ర కొన్ని శాఖలు ACBకి సంబంధించి ఎప్పుడో చాలాసార్లు సంబంధించి చెప్పారు. అట్లా ఎప్పుడు కూడా ఎవరిని ఉపేక్షించలేదు. అట్లా ఎక్కడైనా మీరు నోటీస్ వస్తే చెప్పండి, తప్పకుండా ఎక్కడైనా అట్లా ఒక్క మీరు ఇప్పుడు ఊరికి అట్లా ఒక గాలిలో తుపాయి కొట్టి వారే ఏదైనా ఎవిడెన్స్ అంటే ఏదైనా ప్రాక్టికల్
నేను మంత్రి అయిన తర్వాత రవాణా శాఖకు సంబంధించి కూడా మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఎవరి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా హౌ వీఆర్ డూయింగ్. సరే, ఆర్టీసీ పరంగా కూడా గత 10 సంవత్సరాలుగా రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను మేనేజింగ్ డైరెక్టర్ను పెట్టి గతం లోపల 60-70 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోకుండా అన్నమో రామచంద్రాన్ని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తే కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ తరఫునటువంటి సహకారం చేయకుండా ఆర్టీసీ నిర్వీర్యమైంది. మేము వచ్చిన తర్వాత పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆర్టీసీకి, అంటే ఒక ఇంటికి ఒక బిడ్డ, ఒక కోడలు, ఒక అక్క, ఒక చెల్లెచ్చి మహాలక్ష్మి, ఆ గృహం ఎట్లయితే కలకలలాడుతుందో, మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా జరగకపోయినా ఆర్టీసీ సంస్థకు చాలా ఇల్లు గలగల కలకల, బస్సులన్నీ 100% అబో ఆక్యుపెన్సీ తోటి, బస్టాండ్ అన్నీ కిటకిట ఇది జరుగుతూ ఉంది మహాలక్ష్మి తోటి. మొన్న మీరు సమ్మక్క సారక్క చూసారు, లేదా వేములవాడ జాతర చూసారు, భక్తులు దేవాలయాల దర్శనకు చాలామంది పోతున్నటువంటి పరిస్థితి చూసారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఒక 1000 బస్సులు కొత్త స్టార్ట్ చేసినాం, జరుగుతోంది. ఇంకా 1000 బస్సులు కొనుక్కోవడంతో పాటుగా ఒక 3000 మంది ఉద్యోగస్తులను కూడా, ఎందుకంటే పని భారం పెరుగుతూ ఉంది ఉద్యోగస్తుల మీద కాబట్టి కొత్తగా 3000 ఉద్యోగాలను తీసుకుంటాను. దాంతో పాటుగా ఆర్టీసీలో 2013 నుంచి ఉన్నటువంటి పెండింగ్ బాండ్స్ 280 కోట్లు రిలీజ్ చేసినాం. ఇది ఒక సగటు ఆర్టీసీ కార్మికులకి 50,000 నుంచి 2 లక్షల రూపాయల లాభం జరుగుతుంది. దాని తదుపరి 16 ఫిట్మెంట్ ఉంటే 2017లో ఈరోజు 21% టీఆర్సీ ఇచ్చినాం. ఆ విధంగా ఆర్టీసీ కార్మికులు కష్టపడుతూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళ శ్రమ 70-80% ఉన్నటువంటి డ్రైవర్ కండక్టర్ల యొక్క కృషి ఇందులో ఉంది. ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం కావడానికి వాళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగద్దనే విషయంలో కూడా ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం. నూతన బస్సుల కొనుగోలు కావచ్చు, నూతన నియామకాలు కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ ఉన్నటువంటి లబ్ధి చేకూర్చే విషయం కావచ్చు, ఇవన్నీ మా ప్రభుత్వం చేసింది. ఇలా కార్మికులంతా సంతోషంగా ఉన్నారు. ఆర్టీసీ ఇంకా ఆపరేషనల్ లాస్, ఇప్పుడు ఆర్టీసీ నడిపే అంశానికి వచ్చినప్పటికీ రూపాయి నష్టం లేకుండా నడుస్తూ ఉంది. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అమౌంట్ అంతా ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది కాబట్టి. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక 6,000 కోట్ల బకాయిలు, అందులో ప్రావిడెంట్ ఫండ్ కూడా వాడుకున్నారు, ఓ 2,500 కోట్ల బ్యాంక్ లోన్లు తీసుకున్నారు. ఇటువంటి అన్నిటినీ భవిష్యత్తులో 0 లెవెల్ తీసుకురావడానికి మేము దాని లోపల ఆదాయ వర్గం పెట్టుకోవడానికి కూడా కారుకోవడం కావచ్చు, ఇతరత్ర అంశాలను పరిశీలన చేస్తాం. సంస్థ మాకున్నటువంటి ల్యాండ్స్లో కూడా మేము గతంలో మీ దగ్గర కొంతమంది రాజకీయ నాయకులకు ఇచ్చినట్టు మేము అధికారంగా చదివి 5-6 కోట్ల బకాయిలు ఉంటే బకాయిలు వసూలు చేసుకోవడానికి మళ్ళీ గుర్తులు గుద్దినట్టు అటువంటి ఆలోచన చేయము. ఆదాయ మార్గం దృష్టి పెట్టుకునే ప్లాన్ చేస్తాం. కాబట్టి ఆర్టీసీకి అందరూ సహకరించమని కోరుతాను. ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధానమైనటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా శాసనసభ తీర్మానం మేరకు తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు ఉద్యమ సందర్భంగా ఎవరు పిలుపునియకపోయినా ఏపీని మార్చి టీజీగా రాస్తున్నటువంటి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పోరాటంతోనైతే తెలంగాణ ఆత్మగౌరవం కోసం సాధించుకున్నామో, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాన్ని పక్కన పెట్టి టీఎస్గా రాజపత్రం విడుదలైన తర్వాత, గెజిట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి బయటకు రాజపత్రం విడుదలైనప్పటికీ కూడా దానికి సంబంధించి మార్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలా మేము మార్చుకొని ప్రజల ఆకాంక్షలకు గౌరవించడం, ఇది ప్రజల విజయం, ప్రజల ఆకాంక్షల విజయం, ప్రజా ఆత్మ గౌరవం ఇచ్చడం అనే మాటని సందర్భంగా మనం చేస్తూ నమస్కారం. గారికి ప్రెస్ కాన్ఫరెన్స్, కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఆఫీస్ వచ్చినప్పుడు మాట్లాడదాం. మెకానికులు, శ్రామికులు
క్షేత్రస్థాయి సిబ్బంది అందరినీ కూడా నియమించుకున్నారు. ఒక 3000 ఉద్యోగాలంటే ప్రతి డ్రైవర్లు కండక్టర్లే కాకుండా ప్రతి ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఒక బస్సు నడవడానికి 7 నుంచి 8 మంది అవసరం పడతారు. ఆ విధంగా ఉన్నత స్థాయి అధికారుల సంఖ్య తగ్గర చేసుకొని, ఎందుకంటే అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్, రేపు పోయే టికెట్ సిస్టంలో కావచ్చు, సాంకేతికమైనటువంటి అనేక అంశాలు ఉపయోగించుకుంటున్నాం కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ కూడా ఆర్టీసీ లోపల అన్ని స్థాయి లోపల అన్ని స్టేజెస్ లోపల రిక్రూట్మెంట్ చేసుకుంటాం. ఆటో కార్మికుల కన్సర్న్ మాకుంది. కొంత రాజకీయంగా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మాజీ మంత్రులు రెచ్చగొట్టి 15,000 నెలకి ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మీరు చెప్పండి, ఇలా మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు అనుకుంటే ఎక్కడ ఏరియా? బాలసముద్రం బస్సు వస్తుందా? నువ్వు బస్ స్టాండ్కి పోతున్నావా? మీ ఆవిడ పోతారు అంటే నా బస్సు నేను ఎవరింటికి పోతలేదు. ఆనాడు నా బస్ స్టాండ్ నుంచే మారింది, ఇవాళ నా బస్ స్టాండ్కే మారింది. బాలసముద్రంకి రావాల్సిన వాళ్ళు ఆటోలోనే వస్తున్నారు. బస్సు నుంచి ఇక్కడికి ఎక్కి కరీంనగర్ దాకా ఆటోలో పోరు. కాబట్టి ఆటోదే, బస్సు బస్సే. హైదరాబాద్ మెట్రో వచ్చింది, ఆటోలో కొట్టిందా? దేనికి అదే. రాజకీయం చేయొద్దు, ఆటో కార్మికులను రెచ్చగొట్టద్దు, వాళ్ళ సంక్షేమం కూడా మా బాధ్యత నేను చేస్తాం. నా బస్సుని ఇంటికి రాదు, నువ్వే నాయరే చెప్తున్నావు. ఆనాడంటే ఇవ్వాలంతే. అందుకే అడిగిన, ఇల్లు వేరే ఏ ఉద్దేశంగా జరగలేదు.